హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫార్మసీ ఛానల్. టుడే ఈరోజు టాపిక్లో యాంటీబయాటిక్ టాబ్లెట్ జ్యూడోసెఫ్ 200 mg టాబ్లెట్ గురించి చాలా వివరంగా తెలుసుకున్నాము. అంతకంటే ముందుగా మన ఫార్మసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ గురించి చెప్పుకున్నట్లయితే జ్యూడోసెఫ్ 200 mg టాబ్లెట్. ఈ టాబ్లెట్ను మెక్లెట్స్ కంపెనీ తయారు చేసింది. మరి ఈ టాబ్లెట్ యొక్క కాంపోజిషన్ గురించి ఒకసారి చెప్పుకున్నట్లయితే ఇందులో సెఫడాక్సిమ్ ప్రాక్సిల్ 200 mg ఉంటుంది. మరి ఈ టాబ్లెట్ యొక్క ఉపయోగాల గురించి చెప్పుకున్నట్లయితే ఈ టాబ్లెట్ను ఫీవర్కు వాడతారు. అంతేకాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కు, అంతేకాకుండా ఇయర్ ఇన్ఫెక్షన్స్కు ఈ టాబ్లెట్ను వాడతారు. ఈ టాబ్లెట్ను న్యూమోనియా ట్రీట్మెంట్లోను మరియు యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లోను, స్కిన్ ఇన్ఫెక్షన్స్లోను ఈ టాబ్లెట్ను వాడతారు. ఈ టాబ్లెట్ను జలుబుకు మరియు టాన్సిలైటిస్ ట్రీట్మెంట్లోను, అంతేకాకుండా సైనసైటిస్ ట్రీట్మెంట్లోను ఈ టాబ్లెట్ను వాడతారు. ఈ టాబ్లెట్ను గనేరియా ట్రీట్మెంట్లోను వాడతారు. ఈ టాబ్లెట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కు మరియు ఫీవర్కు వాడతారు. ఈ టాబ్లెట్ని మనం బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అని అంటాము. ఈ టాబ్లెట్ ఎలా పనిచేస్తుందంటే ఇట్ కిల్స్ ది బ్యాక్టీరియా బై ప్రివెంటింగ్ దెన్ ఫార్మింగ్ ది బ్యాక్టీరియల్ ప్రొడక్టివ్ సెల్ వాల్. ఈ టాబ్లెట్ను కేవలం డాక్టర్ అడ్వైస్తో మాత్రమే వాడాలి. ఈ టాబ్లెట్ను కేవలం 12 సంవత్సరాల వయసు పైబడిన మాత్రమే ఈ టాబ్లెట్ను తీసుకోవాలి. మనకు మార్కెట్లో జ్యూడోసెఫ్ డ్రాప్స్, జ్యూడోసెఫ్ సిరప్, జ్యూడోసెఫ్ 100 mg టాబ్లెట్ మరియు జ్యూడోసెఫ్ 200 mg టాబ్లెట్ మనకు మార్కెట్లో లభిస్తాయి. జ్యూడోసెఫ్ 200 mg టాబ్లెట్ ప్యాక్లో 10 టాబ్లెట్స్ ఉంటాయి. ఈ జ్యూడోసెఫ్ 200 mg టాబ్లెట్ను కిడ్నీ వ్యాధితో బాధపడేవారు, అదేవిధంగా లివర్ వ్యాధితో బాధపడేవారు, బ్రీస్ట్ ఫీడింగ్ చేసేవారు ఈ టాబ్లెట్ను డాక్టర్ సలహాతో వాడాలి. ఈ టాబ్లెట్ను కేవలం డాక్టర్ అడ్వైస్తో మాత్రమే వాడాలి. మరి జ్యూడోసెఫ్ 200 mg టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పుకున్నట్లయితే స్కిన్ ర్యాషెస్, నాసియా, హెడేక్, డయేరియా అనేవి రావచ్చు. ఈ జ్యూడోసెఫ్ 200 mg టాబ్లెట్ను వార్ఫ్ 5 mg టాబ్లెట్, వార్ఫ్ 1 mg టాబ్లెట్, అసిటెక్ 300 mg టాబ్లెట్, సిమిటిడిన్ టాబ్లెట్, యామినీ టాబ్లెట్, ఎసమాక్ 400 mg టాబ్లెట్, నెక్సియం 40 mg, నెక్సియం 20 mg వంటి టాబ్లెట్స్తో ఈ టాబ్లెట్ను కలిపి తీసుకోరాదు. ఒకవేళ తీసుకున్నట్లయితే దుష్ప్రభావాలు అనేవి రావచ్చు. ఈ టాబ్లెట్ను మనం బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అని అంటాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.